గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నమైపోతే నేను ఇంకవలో చెప్పమ్మా. ఏమిటి నాన్న, ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగచ్చు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. తల్లి, మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న, ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి. నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? Just I got a message. I want to go out. All right, go. Thank you. బాబా జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా బాబా, చెప్పరా అంటుంటే. ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా, లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇంకా వినరా? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు గమ్మే. ఏ వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్. ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్, పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరిన్నారా? సార్, పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న తలుచుకో. బై. రెడీ, 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జాస్తి జగన్నాథరావు, జగన్నాథరావు జమీందారు. మీ నాన్నగారు? కిర్సెట్ సార్. మీ అన్నగారు? బ్రతుకున్నారు. మీ ఆస్తి? చిరుసగం బతుకున్నాం. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక తృణప్రాయం, గడ్డిపోతు, డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైనది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడ ఉంటావు? ఇట్ ఇస్ చీపర్ దెన్ మొక్కదన కండేస్. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాధ మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని అవతల తీసిపారేయండి. ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించు, ముడి పెట్టించేస్తా. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో రాధ నీది, 1 లక్ష మీది. గుడ్. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బాగారు, 2 birds at 1 shot. ఒక గుండుకు 2 పిట్టలు. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి నోరు వాడిని పెట్టను కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పప్పులో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాం. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాస్తి జగన్నాథరావు గారు నిలుగుతావా? ఎరకపోవడం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అబ్బో, కోటీశ్వర్లు. వారి రెండో అబ్బాయి బిఏ, కుర్రాడు చాపలాగా ఉంటాడు. వారితో మనం తోగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు, మీకు ఇష్టం కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా? కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తరాలు రాకు తీసుకొచ్చారు. స్థాపకాయ, నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమ టపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం.
తెలిసిందా? ఏమిటి ఆ ఉత్తరం జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? ఎస్ ఎస్. అయితే అమ్మాయికి కూడా ఇష్టమేనన్నమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు, మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచించడానికి. అలాగే. అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. ఏమండి 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 నేనండి త్యాగరాజుని. గోపన్ తెచ్చిన సమాధానం వేడివేడిగా తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనండి? అవునండి, లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది? చూడండి, ఈ చెంప మిగులుంది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వచ్చి మొరటివాడు, కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేదు. ఓడిపోయి వాడిపోయి రాలిపోయి. నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమనడం అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్నపళంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకుంటే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. అంటే ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి, మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? వస్తాను. చూడండి, చినుకులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని రేవుదాకా దిగబెడతాను. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదులేండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన ఉంటే నాకు సరదాయి. ఏంటమ్మా గారు తలసి వచ్చారు? అవునా, కాలేజీ రాసిపోయింది. నిజం తడిచి ముద్దయిపోయారా? వర్షం తగ్గ వెళ్తారు కానీ రండి, ఆ పాకలో కూర్చుంటారు కానీ. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను. నన్ను రేవు దాటించేసి. మరేవారు గోదావరి మంచి పోటీ మీద ఉంది, ఎడగడానికి కూడా ఏం లేదు. వర్షం తగ్గ వెళ్ళొచ్చు, రండి, ఆ పాకలో కూర్చుంటుంది. అయ్యో, నువ్వు తడిచిపోతున్నారా? పర్లేదు, రండి. ఇంకా అమ్మాయి గారు తల చూసుకోండి. నేను వెళ్ళి కాసి ఏడి పాలెట్టుకోండి. పాలు లేవుతురా. అంటారా? తాగండి అమ్మాయి గారు. నువ్వు? నేను తాగాలండి. ముట్టమ్మాయి గారు. ఈ కాసు నువ్వు తాగు. ఎంగిల్ చేయలేదు లేరా? బాగేవారా? ఏరా గోపి, ఆయన్ని కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్టా ఇట్టగానే అమ్మాయి గారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కును పడ్డాడు అబ్బాయి. ఘనకార్యం చేశావు, అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనేం చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడానా? నుప్పుల్లో దూకమంటే దూకుతాను. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. ఏరా, నేనంటే నీకెందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడూ రుణపడి ఉన్నావురా, అందుకు. నిజమా అమ్మాయి గారు? నిజమే. అమ్మాయి గారు, చాలా నుంచి నా మనసులో ఉండ ఊసి ఒకటి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధెరిగి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు భ్రమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. ఏమని? పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా. అప్పుడు ఇట్టగే పడవ తోలుంటాను. అంతే కదా అమ్మాయి గారు?
ఈనాటి ఈ బంధం ఏనాటిదో. ఏంటబ్బాయి గారు? నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఊరులో ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు, మా అవ్వ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? అయితే నాకు బాజాలంటేనే భయమేమో. ఇదివరకునే ఒకరినొకరు ఎగుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. నమస్కారం. జరా కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి. రాధన 6వ ప్రాణి. మామగారు అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేమిటక న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని, నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో 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 నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అల్లుడు. అల్లరి చేసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా అక్క, పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం చేయండి, మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోష వార్త. చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ. అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికి వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించావు. ఏరి కోరి ఎంత కల్లుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం? నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా, ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు, ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అదా, విన్నాను అమ్మాయి గారు, విన్నాను. ఆ అబ్బాయి గారిగా చాలా మంచి ఆయన, మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్ని ఇందాలా తగ్గాయి. వచ్చావు గోపన్న? చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు, శ్రమించండి బాబు గారు. తెలివి తక్కువ ఏదో ఆ ఉక్రోషంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ శంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారు బాబు.
పెద్ద ఉరువులా ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు. మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? కడుపు నిండా భోజనం చేసావా? చేశానమ్మగారు. ఏమే నువ్వు ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంట్లో చూడదాం బుట్టంగా పెట్టిస్తాను పోండి. బాబు గారు వెళ్ళొస్తాం. అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా? ఎదురా పాట పాడు. ఆడుకోపన్నా. రేయ్, నీకు కూడా సిగ్గట్రా, పాడరా. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో